లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు అసలు నిందితులు ఎవరయ్యా అంటే, అక్కడ మద్యం తయారు చేసిన వాళ్ళు, దానికి కెమికల్స్ అయన్నీ కలిపినటువంటి వాళ్ళు వీళ్ళే. వాళ్ళందరూ ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు నిందితులే, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయ్యా అసలు మాకు తెలవదు. మా లిక్కర్ కంపెనీ అన్నారు. ప్రభుత్వపు అనుమతుందన్నారు. అనుమతుం లేకపోతే ఇంత బహిరంగంగా తయారు చేసి బహిరంగంగా లారీలో పట్టుకుపోతారా? చాటుగా ఏం జరగలేదు. రోజు శుభ్రంగా అక్కడ తయారు చేసాం. నీళ్లు లీటర్ల కొద్దీ నీళ్లొచ్చినియి. అట్లాగే తయారు చేశాక లారీల్లోనే తీసుకెళ్లారు. గత 6, 7 నెలల నుంచి జరుగుతూనే ఉంది. మమ్మల్ని కూలీ పని అన్నారు. రోజుకి 15,000 ఇస్తాం కూలి అంటే, మాకేం బాధ వచ్చి పని చేస్తున్నాం. అదేదో కంపెనీ అన్నీ నమోదయ్యి ఉందన్నారు కాబట్టి మేము పని చేశాం గానీ, మాకేం సంబంధం అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉన్నారు. అసలు చేసినటువంటి వాళ్ళలో జయచంద్రారెడ్డి వచ్చేటప్పటికి జంపు, జనార్దన్ రావు వచ్చేటప్పటికి దీన్ని రాజకీయం చేసి పక్కకి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా కథ కొత్త మలుపులు తిరుగుతోంది. పాపం అమాయక ఉద్యోగులే ఇప్పుడు నిందితులు, నేరస్తులుగా మారుతున్నారు.